హ్మ్. మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయి గదా! సోలార్ సిస్టమ్‌లో. సో, ఫస్ట్ ఒకటి డిస్కస్ చేద్దాం. మెర్క్యూరీ. మెర్క్యూరీ మెర్క్యూరీ ఈస్ ద క్లోజెస్ట్ ప్లానెట్ టు సన్. అంటే సన్‌కి చాలా దగ్గరలో ఉన్న గ్రహం. అంటే ఫస్ట్ ప్లానెట్ కూడా ఇదే అయిద్ది గదా! సో, మెర్క్యూరీ ఈస్ ద ఫస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. హాట్ ప్లానెట్. సూర్యుడికి బాగా దగ్గర ఉన్నది కాబట్టి ఎక్కువ వేడి దాని మీద పడుతుంది. కాబట్టి అది హాట్ ప్లానెట్. ఇది మనకెప్పుడు కనిపిస్తది? 2 అవర్స్ బిఫోర్ సన్‌రైజ్. మనకు సపోజ్ 6కి సన్‌రైజ్ అయిందనుకో, 4కి అది మనకు అట్లా కనిపిస్తా ఉంటది. అంటే 2 గంటలు. 2 గంటల ముందే సన్‌రైజ్‌కి మనకి కనిపిస్తా ఉంటది మెర్క్యూరీ ఆకాశంలో. దీనికొక స్పెషల్ ఫీచర్ ఉంది. దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి? అయస్కాంత శక్తి దీనికి ఉంది. దీని ఒక్కదానికి మాత్రమే ఉంది మెర్క్యూరీకి. అది మెర్క్యూరీ గురించి. షార్టెస్ట్ రొటేషన్ అంటే షార్టెస్ట్ రెవల్యూషన్ టైం దీనికే పడుతుంది. అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరగడం మెర్క్యూరీకి మాత్రమే పడుతుంది. ఎందుకు? సూర్యుడికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి దాని ఆర్బిట్ ఎలిప్టికల్‌లో ఉంటదని చెప్పా కదా! ఎలిప్టికల్ ఆర్బిట్ దగ్గరలో ఉంది కాబట్టి స్పీడ్‌గా తిరిగేస్తది. అది మెర్క్యూరీ. ఇప్పుడు వీనస్ రెండో గ్రహం. సూర్యుడి నుంచి రెండో గ్రహం వీనస్. ఇదేంది ఎర్త్‌కి చాలా దగ్గరగా ఉంది. దీని మీదకి ఒక ప్రాజెక్ట్ కూడా పెట్టారు వెళ్తానికి. శుక్రయాన్. దీన్ని తెలుగులో శుక్రుడు అంటారు. శుక్రయాన్. శుక్రయాన్ పెట్టారు. బ్రైటెస్ట్ స్టార్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. బ్రైటెస్ట్ ప్లానెట్. బ్రైటెస్ట్ అనేది ఎందుకో తర్వాత చెప్దాం. దీన్ని ఇంకో కొన్ని పేర్లతో అంటాం. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, లూసిఫర్. అక్కడ విన్నట్టుంది కదా! అపవాది. లూసిఫర్ చాలా బ్రైట్‌గా ఉండేవాడు. తేజో నక్షత్రమా అని. లూసిఫర్ చాలా బ్రైట్‌గా ఉంటాడు కాబట్టి లూసిఫర్ అంటాం. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని కూడా అంటాం. బస్సులు కాదు. దాని పేరు. సో, ఇదేంటి నెబ్యులాతో బాగా కవర్ అయి ఉంటది. నెబ్యులా అంటే చెప్పాను. ఒక అన్‌క్లియర్ గ్యాస్ క్లౌడ్. అసలు అది ఉంటే మనకి దాని తర్వాత కనపడదు. దాని వెనక గాని, దాని ముందు గాని కనపడదు అదుంటే. అలాంటి ఒక పెద్ద క్లౌడ్‌తో ఇది సరౌండ్ అయి ఉంటది. ఈ సపోజ్ వీనస్ అనుకో, ఇది నెబ్యులా అలా కవర్ అయి ఉంటుంది. కాబట్టి దీన్ని వీల్డ్ ప్లానెట్ అంటాం. వీల్డ్ అంటే కవర్ అయి ఉండడం. వీల్డ్ ప్లానెట్ అని కూడా అంటాం. ఎందుకు? అలా కవర్ అయి ఉండిద్ది కాబట్టి. ఎర్త్స్ ట్విన్ అని కూడా అంటాం. అచ్చం భూమిలానే ఉంటుంది. భూమితో పాటు సేమ్ షేపు, సైజు ఉంటాయి. ఎర్త్స్ ట్విన్ అని కూడా అంటాం దీన్ని. దీని మీద ఆక్సిజన్ ఉండదు. దేని మీద ఆక్సిజన్ ఉండదో భూమి మీద ఆక్సిజన్ ఉండిద్ది కాబట్టి మనం బతుకుతున్నాం. హాటెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అది హాట్ ప్లానెట్. పైది మెర్క్యూరీ అనేది హాట్ ప్లానెట్. ఇది హాటెస్ట్ ప్లానెట్. హాటెస్ట్ కదా! హాటెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. ఎంత మండితే అంత వెలుగొచ్చిద్ది కదా! కాబట్టి ఇదే బ్రైటెస్ట్. అందుకే బ్రైటెస్ట్ ప్లానెట్ ఇదే అయింది. సో, ఇది రొటేషన్ ఎలా ఉంటది? ఈస్ట్ టు వెస్ట్ ఉంటది రొటేషన్. అంటే ఇటు నుంచి ఇలా తిరుగుద్ది. ఇది ఈస్ట్, ఇది వెస్ట్ కదా! ఇలా తిరుగుద్ది. అన్నీ ఇలా తిరుగుతాయి. వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతాయి. అన్నీ క్లాక్ వైస్ తిరిగితే ఇది యాంటీ క్లాక్ వైస్ తిరిగిద్ది. ఈస్ట్ ఇది ఒకటే ఇలా తిరిగిద్దా అంటే ఇంకో గ్రహం కూడా తిరిగిద్ది. యురేనస్. ఎలా గుర్తుపెట్టుకుంటావు? వి యురేనస్, వీనస్ మాత్రం ఇలా తిరుగుతాయి. మిగతాయన్నీ నార్మల్ కండిషన్‌లో తిరుగుతాయి. ఈస్ట్ టు వెస్ట్ తిరిగేవి మాత్రం యురేనస్. మిగతాయన్నీ వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతాయి. అది వీనస్ గ్రహం గురించి. మూడో ప్లానెట్ మన ప్లానెట్ ఎర్త్ లార్జెస్ట్ ఇన్నర్ ప్లానెట్స్ అంటే కింద చెప్తాను అర్థమైంది. ఎర్త్ ఏంటి 23.5 డిగ్రీలు టిల్ట్ అయి ఉంటుంది. అంటే ఇలా స్లోపు. మనకి ఈక్వేటర్ అయి చెప్పా కదా! ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది కాప్రికాన్. మనం ఏం తీసుకున్నాం 0 డిగ్రీస్ 23.5 నార్త్, 23.5 సౌత్. ఇందుకే తీసుకుంది. 23.5 ఎందుకు తీసుకున్నామంటే ఇందుకు 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది కాబట్టి. అలా 23.5 డిగ్రీలు వంగి ఉండడం వల్ల 66.5 డిగ్రీల యాంగిల్ ఫామ్ చేస్తుంది ఎర్త్. సో, ఎర్త్ నీకు రెండు టర్మ్స్ తెలియాలి. రొటేషను, రెవల్యూషను. రొటేషన్ అంటే ఏంటి? ఏదైనా తన చుట్టూ తాను తిరగడం. అది రొటేషను. రెవల్యూషన్ అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరగడం రెవల్యూషను. రొటేషన్ అంటే తన చుట్టూ తాను తిరగడం. రెవల్యూషన్ అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరగడం. భూమి ఒక డిగ్రీ తిరగడానికి 4 మినిట్స్ తీసుకుంటుంది. ఓకే. అలా 360 డిగ్రీస్ తిరగడానికి 1440 నిమిషాలు. అంటే 24 గంటలు తీసుకుంటుంది. ఒక రోజు అయిపోతుంది. అదే మనం ఒక రోజు అంటాం. 1 డే. ఒక డిగ్రీకి 4 నిమిషాలు తీసుకుంటే 360 డిగ్రీలు 1440 నిమిషాలు తీసుకుంటుంది. అంటే 24 గంటలు మనం దాన్ని ఒక రోజు అంటాం. కరెక్ట్‌గా మన భూమి 24 గంటలు రొటేట్ అవ్వదు. ఎంత రొటేట్ అయిద్ది? 23 గంటల 56 నిమిషాలు 4 సెకండ్లు మాత్రమే రొటేట్ అయిద్ది. మనం రౌండ్ ఫిగర్ 24 గంటలు అంటాం రొటేషన్.
ఇదే రెవల్యూషన్ అంటే తన చుట్టూ దాని తిరుగుతూ భూమి చుట్టూ సూర్యుడి చుట్టూ కూడా తిరగడాన్ని మనం రెవల్యూషన్ అంటాం అన్నాగా. 365 డేస్ 5 అవర్స్ 48 మినిట్స్. దీన్ని మనం నెగ్జిబుల్ చేసేస్తాం. ఇది ఆర్డినరీ ఇయర్. ఇంకా 4 సంవత్సరాలకు ఒకసారి టైం పెరుగుతూ ఉంటుంది కదా, ఈ టైం పెరుగుతూ ఉంటుంది. 5 అవర్స్ 5 అవర్స్ 5 అవర్స్ 5 అవర్స్ 20 అవర్స్ అటుకు వచ్చేస్తుంది. మినిట్స్ కూడా వచ్చింది కాబట్టి అవి మొత్తం అటు యాడ్ అయిపోతాయి. ఒక డేలా కన్వర్ట్ అయిపోతాయి. 366 డేస్ అని ఫైనల్ చేస్తాం లీప్ ఇయర్కి. అది ఎర్త్కి. సో ఎర్త్కి కొన్ని అదర్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఏమిటివి? వాటర్ ప్లానెట్, బ్లూ ప్లానెట్. ఎందుకు? భూమి ఆకాశంలో చూస్తే మనకు బ్లూ కనపడుద్ది. ఎక్కువ శాతం వాటరే ఉన్నాయి కాబట్టి భూమిలో. ఎర్త్కి ఉన్న శాటిలైట్స్ 2 రకాలు ఉంటాయి. న్యాచురల్ శాటిలైట్స్, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. న్యాచురల్ అంటే ఏంటి? సహజ ఉపగ్రహం. శాటిలైట్ అంటే ఉపగ్రహం. ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటే కృత్రిమ ఉపగ్రహం. న్యాచురల్ శాటిలైట్స్ ఏమన్నా? ఎర్త్కి ఓన్లీ ఒక్క మూన్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ మూన్ గురించి తీసుకొచ్చేద్దాం. ఓన్లీ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్. ఇది భూమికి ఉన్న ఒకే ఒక ఉపగ్రహం, అసహజ ఉపగ్రహం. ఇక్కడ మనకు 2 అర్థాలు తెలియాలి. అపేగి, పెరోగి. అపేగి అంటే ఒక ప్లేస్ నుంచి మ్యాక్సిమం డిస్టెన్స్ని అపేగి అంటాం. మ్యాక్సిమం డిస్టెన్స్ అపేగి. మరి పెరేగి అంటే దానికి రివర్స్. ఒక ప్లేస్ నుంచి మినిమం డిస్టెన్స్ మనం పెరేగి అంటాం. ఓకే. మూన్ యొక్క రొటేషను, రెవల్యూషను సేమ్ ఉంటుంది. 28 డేస్ 29 డేస్. ఎందుకు అలా ఉండడం? అలా ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటి అని కింద చూద్దాం. రెవల్యూషన్ టైమ్ ఆఫ్ మూన్ ఏమో సినోడిక్ మంత్ అంటాం. రొటేషన్ టైమ్ ఆఫ్ మూన్ ఏమో సిడెరియల్ మంత్. సినోడిక్, సిడెరియల్ మంత్స్. ఇలా 2 రొటేషన్ రెవల్యూషన్ సేమ్ ఉండటం వల్ల మనం ఓన్లీ ఎర్త్ని 59% మాత్రమే చూడగలుగుతున్నాం 100లో. ఇంకెంత కనపట్ల మనకి? 41% కనపట్ల. ఓన్లీ మనం 15% మాత్రమే చూడగలుగుతున్నాం ఇప్పుడు మనం చూసేది. 41% మనకేం కనపడట్ల. అది హిడెన్ ప్లేస్. వీల్డ్ అంటాం. ఇందాక కవర్ చేస్తుందాం అన్నాం అలా. హైయెస్ట్ పీక్ ఆన్ ద మూన్. దీని మూన్ మీద కొండలు కూడా ఉన్నాయి. ఏదో దూరం చాలా కనపడుతుంది అంతే. మూన్ మీద కొండలు ఉన్నాయి, మైదానాలు ఉన్నాయి. దాన్నే ప్లెయిన్స్ అంటాం. హైయెస్ట్ పీక్ ఆన్ మూన్ ఏంటి? మౌంట్ లెబిన్స్ అనేది హైయెస్ట్ పీక్. బ్రైట్ పార్ట్ కొండలు ఉంటాయి అని చెప్పాగా. మనకు బ్రైట్ పార్ట్ తెల్లగా కనపడేవి కొండలు మూన్ మీద. నల్లగా ప్యాచ్లు ఉంటాయి అట్లా గీతలుగా ఉంటాయి తెల్లటి మీద. అవన్నీ మైదానాలు, ప్లెయిన్స్, లో లయింగ్ ప్లెయిన్స్. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అని ఒక ప్లేస్ ఉంటుంది మూన్ మీద. ట్రాంక్విలిటీ అంటే కామ్ అని అర్థం ఇంగ్లీష్లో. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతంగా ఉండే ప్లేసు. మేడప్ ఆఫ్ డస్ట్. అది మొత్తం డస్ట్తో తయారై ఉంటుంది. అది ఎవరు చూడరు దాన్ని. అది మొత్తం డార్క్గా ఉంటుంది. అది ఏడ ఉంటుంది? సూర్యుడి వెనక, అంటే 41% దగ్గర ఉంటుంది. ఎవరికి కనపడతాం మరి? నువ్వెలా చూసావు అంటే శాటిలైట్స్ ద్వారా మనం చూస్తాం. టెంపరేచర్ ఎంత? డేలో 100 డిగ్రీలు ఉంటుంది దాని మీద. నైట్ ప్రశాంతం కూల్గా ఉందాం అనుకుంటే నైట్ -180 డిగ్రీస్ ఉంటుంది. కాలు బయట పెడితే గడ్డ కట్టుకుపోతాం. అలా ఉంటుంది. బయట పెట్టాలని ఆలోచిస్తే గడ్డ కట్టుకుపోతాం అనుకో. ఇక్కడ మూన్ నుంచి ఎర్త్కి లైట్ పడే డిస్టెన్స్, లైట్ అంతసేపులో వచ్చిందంటే 1.3 సెకండ్స్. చాలా స్పీడ్గా వచ్చేది మూన్ నుంచి లైట్కి ఎర్త్. ఎందుకు అంత స్పీడ్గా వచ్చిందంటే స్పీడ్ ఆఫ్ లైట్ వాల్యూ ఎంత అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అంటే 3 పక్కన 3 పక్కన 8 సున్నాలు పెడితే ఎంత వాల్యూనో అంత స్పీడ్గా వచ్చింది లైట్ సెకండ్కి. సో సైజ్ ఆఫ్ ద మూన్ ఈజ్ 1/4 ఆఫ్ ఎర్త్. ఒకవేళ ఎర్త్ సైజ్ మనం 40 అనుకున్నాం అనుకో, 1/4 ఆఫ్ ఎర్త్ కాబట్టి 1/4 × 40 10. అంటే మూన్ మీద 10 ఉండే మనిషి ఎర్త్ మీద 40 ఉంటాడని అర్థం. ఇక్కడ మూను 10 ఉంటే ఎర్త్ 40 ఉండిద్దని అర్థం. గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ మూన్ అంటే గురుత్వాకర్షణ శక్తి ఎంత? మూన్ ఈజ్ 1/6 ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ మీద 72 కేజీలు ఉండే వ్యక్తి మూన్ మీద 12 కేజీలు మాత్రమే ఉంటాడు. ఎందుకు? 1/6 ఆఫ్ ద ఎర్త్ కాబట్టి. స్టడీ ఆఫ్ ద మూన్ ఈజ్ కాల్డ్ సెలినాలజీ. ఇది ఇంపార్టెంట్. రీజనింగ్లో అడుగుతాడు. స్టడీ ఆఫ్ మూన్ ఈజ్ కాల్డ్ సెలినాలజీ. మనం మూన్లో కొన్ని ప్యాటర్న్స్ చూస్తూ ఉంటాం కదా. అంటే సగం ఉంటుంది, కొన్నిసార్లు అర్ధచంద్రాకారం, కొన్నిసార్లు అలా ముక్కలో చెక్కలో ఇట్లా మళ్ళీ ఫుల్ మూన్ వస్తుంది, న్యూ మూన్ వస్తుంది. అంటే చూద్దాం. ఫుల్ మూన్ అంటే పౌర్ణమి, న్యూ మూన్ అంటే అమావాస్య. గుర్తుపెట్టుకో. ఇక్కడ అవి కాకుండా ఇంకా కూడా కొన్ని టర్మ్స్ ఉన్నాయి. సూపర్ మూన్ అంటే అసలు ఏంటి? ఫుల్ మూనే పౌర్ణమి రోజే భూమికి చాలా దగ్గరగా వస్తాడు చంద్రుడు. దగ్గరగా రావడం ఏమని చెప్పాను? పెరేగి, క్లోజెస్ట్ టు ఎర్త్. ఫుల్ మూన్ ఎప్పుడు చాలా దగ్గరగా వస్తాడు, చాలా బ్రైట్గా, చాలా పెద్దగా కనపడతాడు. ఎంతగా అంటే ఉన్నదానికంటే 15% ఎక్కువ బ్రైట్గా కనపడతాడు. అంటే 100 ఉన్నాడు నార్మల్గా, 15 అంటే 115 × 115 బ్రైట్గా కనపడతాడు. బిగ్గర్ అంటే ఎంత?
బిగ్గరగా నార్మల్ దానికంటే 30% ఎక్కువ. అంటే 100 ఉండాల్సింది 130 కనపడతాడు. అది సూపర్ మూన్. సూపర్ మూన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అయ్యిద్ది? ఓన్లీ ఫుల్ మూన్ అప్పుడు మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యిద్ది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బ్లూ మూన్. ఇది ఇంపార్టెంట్. బ్లూ మూన్ ఒక క్యాలెండర్ మంత్లో, అంటే ఈ మంత్లో 2 ఫుల్ మూన్లు కనుక వస్తే వచ్చే రెండో ఫుల్ మూన్నే మనం బ్లూ మూన్ అంటాం. కానీ ఇది ప్రాక్టికల్‌గా ఇంపాసిబుల్. అప్పుడప్పుడు మాత్రం ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు? ఒక ఫుల్ మూన్‌కి ఇంకో ఫుల్ మూన్‌కి మధ్య గ్యాప్ కనీసం 31 రోజుల కంటే తక్కువ ఉండాలి. అంటే ఫస్ట్ 15 రోజులు అమావాస్య వచ్చిందనుకో 15వ తారీఖున, మళ్ళీ 15వ తారీఖున పౌర్ణమి వచ్చిద్ది. ఇంకా మధ్యలో మళ్ళీ ఇంకో పౌర్ణమి రావడానికి ఇంకో నెల పట్టిద్ది కదా! ఇంకో 15 రోజులు పట్టిద్ది. కాబట్టి చాలా ఇంపాసిబుల్. కానీ పాసిబుల్ అప్పుడప్పుడు వస్తది. దాన్నే మనం ఒక ఇడియమ్‌గా ఉంది కదా ఇంగ్లీష్‌లో. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటే వెరీ రేర్ మూమెంట్స్‌ని క్యాప్చర్ చేస్తారు. ఇదే బ్లూ మూన్ అంటే. ఒక క్యాలెండర్ ఇయర్‌లో వచ్చే రెండో ఫుల్ మూన్ రెండో న్యూ మూన్‌ని మనం బ్లూ మూన్ అంటాం. బ్లడ్ మూన్, లూనార్ ఎక్లిప్స్. చంద్రగ్రహణం పట్టినప్పుడు చంద్రగ్రహణం పడుతుంది. అది తర్వాత వస్తుంది. చంద్రగ్రహణం అంటే ఏంటి? సూర్యగ్రహణం అంటే ఏంటి? లూనార్ ఎక్లిప్స్, సోనార్ ఎక్లిప్స్. లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటంటే సూర్యుడు ఉన్నాడు కదా! సూర్యుడి పవర్ మొత్తం చంద్రుడి మీద పడుద్ది. దానివల్ల చంద్రుడు రిఫ్లెక్ట్ అయిపోయి రెడ్‌గా మారతాడు. అప్పుడు రెడ్ కలర్ వస్తుంది భూమి మీద, చంద్రుడి మీద. దాన్ని మనం బ్లడ్ మూన్ అంటాం. బ్లడ్ అంటే రెడ్ కలర్‌లో ఉంటుంది కదా! దీన్ని మళ్ళీ రెడ్ మూన్ అని కూడా అంటాం. సో, దీని మీద కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చంద్రుడి మీద చాలామంది వెళ్ళారు. సో, మనం కూడా ఇండియా ట్రై చేసింది. కొన్నిసార్లు వెళ్ళింది, కొన్నిసార్లు సక్సెస్ అవ్వలేదు. అవేంటో చూద్దాం. ప్రాజెక్ట్స్ ఆన్ మూన్. చంద్రయాన్-1. ఇది చంద్ర అంటే ఏంది? చంద్రుడు. యాన్ అంటే వెళ్ళడం. 1 అంటే ఫస్ట్ అటెంప్ట్. చంద్రయాన్ అంటే చంద్రుడి మీదకి వెళ్ళే ఫస్ట్ అటెంప్ట్. అసలు ఎవరు ఇది ఆర్గనైజ్ చేసేది? ఇండియాలో ఇలాంటి స్పేస్ క్రాఫ్ట్‌లే ఈ మొత్తం గురించి, అంటే స్పేస్ గురించి ఆర్గనైజ్ చేసేది ఇస్రో. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్ బెంగుళూరులో ఉంది. 1969లో దీన్ని పెట్టారు ఇస్రోని. ఇది అన్నిటికీ ఇంకా చేస్తూ ఉంటుంది. ఎలా స్పేస్‌లో రాకెట్లు పంపడం, అది మొత్తం ఇదే పని. ఇదే మొత్తం హెడ్. సో, మనకి ఎక్కువ ప్రయాణించే ప్లేస్ ఎక్కడ? ఎక్కువ టెస్ట్‌లను జరిపే ప్లేస్ షార్ అనే రీజియన్, శ్రీహరికోట, నెల్లూరు దగ్గర ఉంటుంది. ఈ చంద్రయాన్-1 అనేది పిఎస్ఎల్వి సి11 అనే రాకెట్ నుంచి పంపించారు. పిఎస్ఎల్వి అంటే 2 రకాలు ఉంటాయి. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. జిఎస్ఎల్వి అంటే జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్. పంపించింది పిఎస్ఎల్వి నుంచి. ఇది సక్సెస్ అయింది. చంద్రయాన్-1. చంద్రయాన్-2 జిఎస్ఎల్వి ఎంకే3M1. జిఎస్ఎల్వి అంటే ఏం చెప్పాను? జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్. ఎంకే3M1 అనే రాకెట్ ద్వారా చంద్రయాన్-2 మనం పంపించాం. ఇది ఏడ దాకా వెళ్ళింది? 99%, 1000 కిలోమీటర్లో 990 అంత దూరం వెళ్ళిపోయింది. ఆ 10 దగ్గర దాని సిగ్నల్ కోల్పోయింది. క్రాష్ ల్యాండ్ అయిపోయి కోల్పోయింది. క్రాష్ ల్యాండ్ అంటే ఏంటి? ఫెయిల్ అవ్వడం. ఒక ఏరోప్లేన్ కింద పడి క్రాష్ ల్యాండ్ అయింది అంటారు. ఫెయిల్ అయిపోయింది దాని పని చేయలేక. అలా పడిన పాయింట్నే తిరంగా పాయింట్ అంటాం చంద్రయాన్-2లో. ఇది ఫెయిల్ అయిపోయింది. ఇండియా ఇంకా బూస్ట్ తెచ్చుకుంది. బూస్ట్ ఆఫ్ హై స్పిరిట్స్ తెచ్చేసుకుని చంద్రయాన్-3 స్టార్ట్ చేసింది. చంద్రయాన్-3 సక్సెస్ అయింది. LVM-3. ఈ రాకెట్లు మొత్తం ప్రయాణించేది శ్రీహరికోట రేంజ్ దగ్గర నుంచి. ఎందుకు అంటే పక్కన సముద్రం ఉంది. ఏదైనా ఫెయిల్ అయినా మొత్తం పాటలు నీళ్ళు సముద్రంలో పడిపోతాయి. ఇంకోటి మంచి లొకేషన్, పర్పెండిక్యులర్గా ఉంది. ఈక్వేటర్కి చాలా దగ్గరగా ఉంది. కాబట్టి ఈ రేంజ్ని మనం ఎంచుకుంటాం. ఈక్వేటర్ అంటే చెప్పా కదా, ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ కాప్రికన్. ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న రీజియన్ షార్ కాబట్టి ఈ రీజియన్ని మనం ఎంచుకుంటాం. దేన్ని? షార్ని, శ్రీహరికోటని. సో, చంద్రయాన్-3 ఆగస్టు 23న సక్సెస్ అయింది. ఇది సక్సెస్ అయిపోయింది. దాన్ని మనం ఇండియన్ స్పేస్ డేగా జరుపుకుంటాం. దీనికి 2 ఉంటాయి రాకెట్స్లో, రోవరు, ల్యాండరు అని. ఆ పేర్లు అడుగుతాడు. ప్రజ్ఞాన్ రోవరు, విక్రమ్ ల్యాండర్. విక్రమ్ అని ఎందుకు పెట్టారంటే పేరు, ఇస్రో అని చెప్పలేన్నాడు. ఇస్రోకి ఫస్ట్ చైర్మన్ విక్రమ్ సారాభాయ్. మనకి మృడినిలి సారాభాయ్ అని డాన్సెస్లో వస్తుంది వాళ్ళ ఆయన, విక్రమ్ సారాభాయ్. ఇలా లాంచ్ అయిన పాయింట్ని, అది దిగిన పాయింట్ని ఏమంటాం? శివశక్తి పాయింట్. ఏంటి? ఈ రాకెట్ దిగిన పాయింట్ని. ఇవే వెళ్తాయి ఉపగ్రహాల మీదకి, ఎన్ని ఓడిపోతాయి. విక్రమ్, ప్రజ్ఞాన్ ఈ రెండే వెళ్తాయి. సో, ఆ పాయింట్ని మనం శివశక్తి పాయింట్ అంటాం. ఇండియా 4వ కంట్రీ చంద్రుడి మీదకి పంపించడం. ఫస్ట్ టైం పంపించిన యుఎస్ఎస్ఆర్, రష్యా, యుఎస్ఏ, చైనా. ఇండియా 4వది. సౌత్ పోల్ మీద పంపించిన ఫస్ట్ కంట్రీ ఇండియా. అది సౌత్ పోల్ గురించి. అది చంద్రుడి గురించి మొత్తం. మార్స్ అనేది ఏంటి? ఐరన్ రిచ్, రెడ్ సాయిల్ అంటాం. ఐరన్కి రెడ్కి సంబంధం ఏంటంటే
ఐరన్ తిప్పబడిందనుకో ఏ కలర్‌లో ఉంటది? రెడ్ కలర్‌లో ఉంటది. కాబట్టి అది అక్కడ ఐరన్ ఎక్కువ ఉంటది కాబట్టి గాలికి తిప్పబట్టిపోయి రెడ్ ప్లానెట్‌గా అది కనపడుద్ది మనకి. దీని మీద అంటే ఎర్త్‌కి దీనికి చాలా దగ్గర క్వాలిటీస్ ఉన్నాయి. అంటే మనుషులందరూ ఇప్పుడు మార్స్ మీదకి వెళ్దాం అని చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ మనలాగే సీజన్స్ ఉన్నాయి. ఐస్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, వాల్కనీస్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ ఆక్సిజనే తక్కువుంది. సో, ఏముంది అక్కడ అట్మాస్ఫియర్‌లో ఆ ఏరియా ఉన్న అట్మాస్ఫియర్‌లో CO2, నైట్రోజన్ అవి దేనికి పనికిరావు. మొక్కలకు మాత్రమే పనికొస్తాయి అక్కడ. మార్స్ అనేది ఎర్త్‌లో హాఫ్ ఉంటది సైజు. మార్స్ 50 ఉందనుకో ఎర్త్ 100 ఉంటది. ఎర్త్ 100 ఉందనుకో మార్స్ 50 ఉంటది. హాఫ్ కదా! రొటేషన్ మనకు ఆల్మోస్ట్ సేమ్. అంటే తన చుట్టూ తాను తిరగటం. 24 గంటల 24.6 గంటలు. అంటే భూమి మీద అంతా 24 గంటలే కదా! సో, అలా దగ్గరగా ఉంది. రెవల్యూషన్ టైమే చాలా ఎక్కువ. మనది 365 ఇది 687 ఆల్మోస్ట్ డబల్. అంటే మనది ఒక సంవత్సరం తిరిగితే ఇది 2 సంవత్సరాలు తిరిగిద్ది. కాబట్టి అంత కన్సిడర్ చేయం. గుర్తుపెట్టుకుంటాం. దీనికున్న శాటిలైట్స్ రెండే 2 ఉన్నాయి. ఫోబోస్, డెయిమోస్. రెండు న్యాచురల్ శాటిలైట్స్ ఉన్నాయి. ఇక్కడ చెప్పా. దీని మీదకి ప్రయాణించిన ప్రాజెక్ట్ ఏంటంటే ఏం చేసాం? మంగళయాన్ చేసాం. ఎప్పుడు 2013లో. ఇక్కడ మనం చూడాల్సింది ఇన్నర్ ప్లానెట్స్ అంటే ఏంటి? ఔటర్ ప్లానెట్స్ అంటే ఏంటి? ఇది ఒక బెల్ట్ ఉంటుంది. ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఎక్కడ ఉంటుంది? మార్స్‌కి, జూపిటర్‌కి మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. 2గా డివైడ్ చేస్తది. ఇటు 4, ఇటు 4. ఆస్ట్రాయిడ్ బెల్ట్‌కి యువతల ఉండాల్సినయేమో ఇన్నర్ ప్లానెట్స్. ఇటు బయట ఉన్నాయి ఔటర్ ప్లానెట్స్. మెయిన్ క్వశ్చన్ అడుగుతాడు. ఆస్ట్రాయిడ్ బెల్ట్ ప్రెజెంట్ ఇన్ విచ్ టూ ప్లానెట్స్ అంటే మనం ఏం చెప్పాలి? మార్స్‌కి, జూపిటర్‌కి చెప్పాలి. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం. ఇన్నర్ ప్లానెట్స్ అంటే ఇటు పక్కనే ఉంటాయి. ఔటర్ ప్లానెట్స్ అంటే ఇటు పక్కనే ఉంటాయి. వీటన్నిటిని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం. టెరెస్ట్రియల్ అంటే ఏంటి? భూమి అంటే ఒక ల్యాండ్‌తో ఫామ్ అయ్యి ఉన్నవి. కొంచెం ఐరన్, డస్ట్ ఇలాంటి ఐరన్ ఉన్నవి. వీటిని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం. ఇటు పక్కనే గ్యాసియస్ ప్లానెట్స్ అంటాం లేదా గ్యాసియస్ జెయింట్స్ అంటాం. ఎందుకు? ఇవన్నీ గ్యాస్తోనే ఫామ్ అయ్యి ఉంటాయి. కామెడీగా ఉంటాయి. అక్కడ మనుషులు బతకలేరు. ఇప్పుడు గ్యాసియస్ ప్లానెట్స్కి వద్దాం. జూపిటర్ లార్జెస్ట్ ప్లానెట్ అన్న సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలో 8 గ్రహాలు ఉన్నాయి కదా! ఇదే పెద్ద ప్లానెట్ అన్నిట్లో. వింటర్ ప్లానెట్ అంటాం దీన్ని. ఎందుకు? అక్కడున్న చాలా ఎక్కువ. -148 degrees ఉంటుంది. గెనమీడా ఈజ్ ద లార్జెస్ట్ శాటిలైట్ ఇన్ సోలార్ సిస్టమ్. దీని దగ్గరే ఉంది. గెనమీడా అనేది ఒక పెద్ద శాటిలైట్. అదే దీని దగ్గర ఉంది. లార్జెస్ట్ శాటిలైట్. సో, మన సోలార్ సిస్టంలోనే. అది జూపిటర్ గురించి. పెద్ద ప్లానెట్ అన్నిటికన్నా జూపిటర్. నెక్స్ట్ సాటర్న్‌కి వద్దాం. సాటర్న్ సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. దీనికి రింగ్స్ ఉంటాయి. గూగుల్‌లో కూడా ఉంటుంది. చాలా బాగుంటాయి రింగ్స్ ఉంటాయి దీనికి. 272 శాటిలైట్స్ ఉంటాయి దీనికి. అందులో లార్జెస్ట్ టైటాన్ అనేది వాచ్ కంపెనీ కూడా ఉంది. అందుకనే పెట్టారు. టైటాన్‌కి దాని ఓన్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అంటే దేని మీద ఆధారపడకుండా ఓన్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఏ గ్రహానికి ఉండదో టైటాన్‌కి మాత్రమే ఉంటుంది. రింగ్స్ ఉంటాయని చెప్పాగా ఈ రింగ్స్ అనేవి చూడటానికి బాగుంటాయి. అది ఐసు డస్ట్‌తో ఫిల్ అయి ఉంటాయి. మొత్తం ఐసు డస్ట్‌తో ఫిల్ అయి ఉంటాయి. అది సాటర్న్ గురించి. ఇంకా యురేనస్ ఏంటి? ఎన్నో ప్లేస్‌లో ఉంది? 7th ప్లేస్‌లో ఉంది సోలార్ సిస్టమ్ నుంచి. 4 times ద సైజ్ ఆఫ్ ద ఎర్త్ మనం 10 అనుకున్నాం అనుకో 4 times అంటే ఇంటూ 4 చేస్తాం 40. ఎర్త్ 10 అనుకుంటే యురేనస్ 40 అనమాట. 4 times ద సైజ్ ఆఫ్ ఎర్త్ అంటే. దీనికి 16 రింగ్స్ ఉన్నాయి. ఉపగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. అంటే శాటిలైట్స్. గ్రీన్ కలర్లో ఉంటుంది యురేనస్. గ్రీన్ కలర్ డ్యూ టు మీథేన్ గ్యాస్. ఇది ఇంపార్టెంట్. వై యురేనస్ ఈజ్ గ్రీన్ ప్లానెట్ అంట. గ్రీనిష్ ప్లానెట్ అంటారు. ఎందుకు? మీథేన్ గ్యాస్ ఇక్కడ ఉంది కాబట్టి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రింగ్స్ ఉంటాయి. ఈ గ్యాస్ జెయింట్స్ అన్నిటికీ అంటే ఔటర్ ప్లానెట్స్ అన్నిటికీ రింగ్స్ ఉంటాయి. అవన్నీ డస్ట్‌తోనే మేడ్ అయి ఉంటాయి. డస్ట్, ఐస్‌తో మేడ్ అయి ఉంటాయి. ఇలా రింగ్స్ ఎన్ని ఉంటాయి? దీనికి 16 రింగ్స్ ఉన్నాయి. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఫస్ట్ ప్లానెట్ డిస్కవర్డ్ బై టెలిస్కోప్. టెలిస్కోప్ ద్వారా చూసి కనిపెట్టిన మొదటి గ్రహం ఇదే. టెలిస్కోప్ని కనిపెట్టింది ఎవరు? గెలీలియో. పోయిన వీడియోలో చెప్పాం గెలీలియో. సో, రొటేషన్ వీనస్ లా తిరిగిద్ది. అన్నీ వెస్ట్ టు ఈస్ట్ తిరిగితే ఇది ఈస్ట్ టు వెస్ట్ తిరుగుతుంది. చెప్పాగా కోడ్ యూవి. ఈ రెండే ఒకలా తిరుగుతాయి. మిగిలిన అన్ని వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా తిరుగుతాయి. అది యురేనస్ గురించి. ఇంకా ఫైనల్ ఏంటి? నెప్ట్యూన్ ఏంటి? లాస్ట్ గ్రహం, 8th ప్లానెట్. మొత్తం మనకుంది 8 ప్లానెట్లే. చూద్దాం ఇప్పుడు 8th ప్లానెట్. వెరీ సిమిలర్ టు యురేనస్.
అంటే యురేనస్ ఎలా ఉందో ఇది సేమ్ అంతే ఉంటుంది. అది మీథేన్‌తో తయారైంది కదా! ఇది కూడా కొంచెం గ్రీన్ కలర్‌లో ఉంటుంది. మీథేన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని యురేనస్ ట్విన్ అంటాం. విండియెస్ట్ ప్లానెట్ అంటాం. ఎప్పుడు గాలి దుమారాలు లేపుతా ఉండే ప్లానెట్ ఇది. 8థ్ ప్లానెట్ లాస్ట్ నుంచి మొత్తం 8వ ప్లానెట్ సోలార్ సిస్టమ్‌లో. ఇంకో గ్రహం ఉండేది ప్లూటో అని. ప్లూటో గ్రహం. నవగ్రహాలు అనేవాళ్ళు కదా! ఇప్పుడు అష్టగ్రహాలు అంటున్నారు. అంటే 8. నవగ్రహాలు ఎందుకు? ఒక ప్లానెట్ అవ్వాలంటే 2 క్వాలిటీస్ ఉండాలి. అది సూర్యుడు చుట్టూ తిరగాలి. రెండోది దానంతట సొంతంగా అదే ఇప్పుడు ఆర్బిట్‌లో ఏమన్నా వచ్చినాయనుకో, లైక్ చిన్న చిన్న రాళ్ళు, స్పేస్ ఉంటది కదా! యాస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది కదా! జూపిటర్, మార్స్ మధ్యలో యాస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది. అవి అందులో మొత్తం రాళ్ళు, కామెట్స్ ఇయన్నీ ఉంటాయి. అయన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో, ఇయన్నీ ఉంటాయి కదా! అవి అప్పుడప్పుడు వీటిలి పాత్స్‌లోకి వస్తాయి. వాటిలన్నిటిని ఇవే క్లియర్ చేసుకోవాలి. అప్పుడే దాన్ని మనం ప్లానెట్ అంటాం. అలా ప్లూటో క్లియర్ చేసుకోలేకపోయింది కాబట్టి దాన్ని తీసేశారు ప్లానెట్స్ లిస్ట్‌లో నుంచి. అందుకే మనకి 8 ప్లానెట్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు. కోడ్ వీటన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్‌లో అంటే, మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్. ఫస్ట్ ఈ క్యాపిటల్ రాసా. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఇది శాటిలైట్ గురించి. ఇది సోలార్ సిస్టమ్‌లో ఉన్న ప్లానెట్స్ గురించి ఒక్క వీడియోలో ఈ లెసన్ అయిపోద్ది. సోలార్ సిస్టమ్ మొత్తం ఇంకా నెక్స్ట్ వీడియోలో. ఓకే దెన్ బాయ్.